కుక్కర్‌లో భార్యను చంపి, ఉడకబెట్టి, వాటిని పాతేసి, మసి చేసిన ఉదంతం మనకిప్పుడు చక్కర్లు కొడతా ఉంది. అయితే ఎలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు? అంటే తప్పకుండా వాళ్ళకి సైకలాజికల్‌గా ఒక పెథాలజీ ఉంటుంది. మానసిక రోగంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు. మనిషిని చంపడం ఒక ఎత్తైతే, కిరాతకంగా బాడీ పార్ట్స్ దేని దానికి కోసేసి, కొన్ని ఉడకబెట్టి, కొన్ని కాలబెట్టి, ఆ! దాన్ని పొడి చేసి, దాన్ని బయటకు పడేసినాడు అంటే, మనిషి ఎలాంటి మానసిక రుగ్మత ఉంటే అలాంటి పనులు చేయగలుగుతారు. సో, అలాంటి మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తుల్ని నిజానికి మనము ముందుగానే గుర్తించొచ్చు. వాళ్ళు చాలా అపథెటిక్‌గా ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు బాధపడ్డా, లేదు ఎదుటి వాళ్ళను హింసించినా, ఎదుటి వాళ్ళకి ఏదైనా జరిగినా వాళ్ళు దానికి ప్రాపర్‌గా రెస్పాండ్ కారు. కాగా వీళ్ళు గూడా అలాంటి పనిలో భాగం పంచుకొని వ్యక్తులను హింసించడానికి గూడా వెనకాడని మానసిక స్థితి కలిగి ఉంటారు. వాళ్ళ స్నేహితులకు సంబంధించి గానీ, కుటుంబంలో వాళ్ళ అమ్మానాన్నలకు తప్పకుండా అది తెలిసుంటుంది. అలాంటి వ్యక్తుల్ని మనము వదిలేయకుండా చాలా అపథెటిక్‌గా ఉన్న వాళ్ళను, అంటే ఇంట్లో బాధపడుతున్న వాళ్ళకి చెల్లించకుండా ఉండడం, ఇంట్లో వాళ్ళకి కష్టాలొస్తే అసలు దాని గురించి పట్టించుకోకుండా ఉండడం, లేదు ఎదుటి వాళ్ళను కొట్టడమో, గిల్లడమో, హరాస్ చేయడమో చేసి సంతోషపడుతున్న వాళ్ళను వదలకుండా ఒక సైకాలజీ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకున్న మానసిక రుగ్మతలను కనిపెట్టి కావలసిన థెరపీల ద్వారా వాళ్ళను బెటర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సినిమాలు మనిషిని కొంచెం విషయాల లోపల ఇన్స్పైర్ చేస్తాయి. కొన్ని మంచికి ఇన్స్పైర్ చేస్తాయి, కొన్ని చెడుకు కూడా ఇన్స్పైర్ చేస్తాయి. 'దృశ్యం' అనే సినిమా మనకు లోగడ కూడా దేశం మొత్తంలో అక్కడ ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. చంపి వాళ్ళను మృతదేహాలను దొరకకుండా చేయడం, తర్వాత ఎన్నో రోజుల తర్వాత దాని గురించి తెలుసుకొని పోలీసులు ఆరా తీయడం, అలాంటి కోవలోకే ఇప్పుడు ఈ సంఘటన కూడా మనము తీసుకోవచ్చు. చంపిన తర్వాత ఎన్ని రకాలుగా ఆ మృతదేహాలు దొరకకుండా మనము దాచేయచ్చు, మనము చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే విషయాల గురించి కూడా సినిమాలు మనకి గైడ్ చేస్తున్నాయి. సినిమాలు కాకున్నా సరే మనకి ఇంటర్నెట్ ఉంది. బాంబులు తయారు చేయడం ఎలా, కత్తులు తయారు చేయడం ఎలా, హత్యలు ఎలా చేయాలి అనే వాటికి కూడా మనకు యూట్యూబ్లో కావాల్సినంత సంజామం మనకు దొరుకుతుంది. కానీ ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో ఉన్నప్పుడు, మన కుటుంబాల్లో ఉన్నప్పుడు గుర్తించడం ఎలా, అది మనం ముందుగా నేర్చుకోవాల్సింది. ఒకటి, ఎదుటి వ్యక్తుల కష్టాలని చూసి వాళ్ళు ఏ రకంగా కూడా బాధపడడు. రెండోది, ఎదుటి వ్యక్తులకు నష్టం చేయడానికి ఎప్పుడు ఆలోచిస్తారు. మూడోది, వాళ్ళకి ఎలాంటి ఉద్వేగాలు కానీ ఏవి కానీ ఎక్కువగా ఉండవు. నాలుగోది, వీళ్ళకి ఒక సైకోసిస్ అనే ఒక జబ్బు ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళు చాలా హెలుసినేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ హెలుసినేషన్ అనుసరించి మాత్రమే అవతల వ్యక్తులు మన జీవితానికి ప్రమాదకారులు, వీళ్ళు ఏ కారణంతోడైనా మనం చంపడానికి ఎక్కువ అవకాశం ఉంది అనుకొని మన మీద దాడి చేయడానికి వీళ్ళు రెడీ అవుతున్నారని హెలుసినేషన్ వాళ్ళకి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకంటే ముందే వీళ్ళు వెళ్ళి వాళ్ళని చంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల తస్మాత్ జాగ్రత్త. మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలాంటి అపథెటిక్గా ఉన్న వాళ్ళను దయచేసి సైకాలజీ దగ్గర తీసుకెళ్ళండి, లేదు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. థెరపీల ద్వారా వాళ్ళను బెటర్ చేయడానికి అవకాశం ఉంటుంది.